గారు. జై బీసీ. నల్లగొండ జిల్లా నడిగడ్డ మీదికి యునైటెడ్ ఫ్రంట్ భారత జాగృతి ఆధ్వర్యంలో నడిపిస్తున్న గౌరవ శ్రీమతి సోదరిమణి అక్క కవితక్క గారి నాయకత్వంలో బీసీ ఉద్యమాన్ని తలపెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు. అక్కగారు అందరూ మేధావులే, పెద్దవాళ్ళు. 25 సంవత్సరాల వయసు నుంచి 65 సంవత్సరాల వయసు అయిపోయిన మన గట్టన్న దాకా మా బీసీ బిడ్డలం ఇక్కడ ఉన్నాము. మరి కులం జెడ్డ సుఖం దక్కాలని మీరు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా కాకుండా ఈ జాతికి, ఈ భారత జాతికి ముద్దు బిడ్డగా, మహిళా బిడ్డగా ఒక మాయావతి, మమతా బెనర్జీ, మదర్ తెరీసా, పరుగుల రాణి పీటీ ఉషలాగా మా బీసీ ఉద్యమాన్ని మువ్వెత్తున నడిపించుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు 5 చొప్పున అసెంబ్లీకి పూలే బిడ్డలను మీరు పంపించాలని, దానికి కంకణం కట్టుకొని భాగస్వాములు కావాలని మేము ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పినా ఆనాటి నుంచి 40 ఏళ్ళ 50 ఏళ్ళ ఉద్యమం, బీసీ ఉద్యమం నుంచి పనిచేస్తున్న ఆరు కృష్ణన్న నుంచి ఇప్పటికున్న బీసీ ఉద్యమ నాయకులు మా పల్లె రవణ కావచ్చు, బొల్ల శివశంకరన్న కావచ్చు, మా అటికగల హరియన్న కావచ్చు, మా గౌరవ శాసనసభ్యులు మరి 2014 ఉద్యమం కంటే ముందు మా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక్క బిడ్డ కూడా ఎమ్మెల్యేగా ముందుకు రాలే. మరి నోముల నరసింహయ్య గారు ముందుకు వచ్చిన తర్వాత, పోటీ చేసిన తర్వాత, గెలిచిన తర్వాత అనివార్య కారణాల వల్ల వయసు రీత్యా మీద మరణించిన తర్వాత ఆయన కుమారుడు మా భగతు మళ్ళీ ముందుకు వచ్చిండు. మరి ఒకరి వారు ఎదుగుకుంటూ వచ్చినాం కాబట్టి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మా జిల్లాకు 2 సీట్లు ఇచ్చారు. ఒకటి బొల్లం మల్లయ్య యాదవ్ గారు కోదాడ, ఒకటి నాగార్జున సాగర్ నోముల నరసింహయ్య గారికి. మరి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు ఇవ్వలే. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఒక ఆలేరు నుంచి బీర్ల ఎలయకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మన బీసీలకు 2 సీట్లు ఇచ్చింది. కాబట్టి ఉమ్మడి జిల్లాకు 5 సీట్ల కన్నా మరి 10 జిల్లాలకు 50 మంది బీసీలని మీరు అసెంబ్లీ వారసులుగా పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకొని మీరు దేశ నాయకురాలుగా కావాలని, ఒక చిన్న నాయకుడి నుంచి పైకి ఎదగాలని అక్క మీరు మా అందరి బీసీ బిడ్డలని ఇక్కడ ఆవేదన, మా తమ్ముడు, మా అన్న, అక్కలు అందరూ పేదరికంతో, ఆకలితోటి కడుపు కాల్చుకొని, బట్ట కాల్చుకొని, ఆత్మహత్యలు చేసుకొని అన్ని బలిదానాలు చేసినాం అక్క. అవన్నీ అయిపోయినాయిగా. మా స్మార్ట్ రాజకీయాలు చేద్దామనుకుంటున్నాం, స్మార్ట్ ఉద్యమం చేద్దామనుకుంటున్నాం. అవన్నిటికీ మేము వెనకంగా మేము ఉంటాము. అన్ని బడుగు బిడ్డలందరూ మేము వెనకంగా వస్తాం అక్క, తోడిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మ